వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ రావు గారు, మీపై ప్రధానంగా ఇటు ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కూడా దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందన్నది ఎలా చెల్లింది బీజేపీ? అడిగిన వాళ్ళని ఆ మాట అన్నోళ్ళని అడిగాను. కామారెడ్డిలో చెల్లలే కదా కేసీఆర్, రాష్ట్రంలో కూడా చెల్లలేదని చెప్పినా కదా, నేను మెదక్లో చెప్పినా కదా. కామారెడ్డిలో చెల్లనోనివి 17 పార్లమెంట్లలో ఎట్లా చెల్తావో అని అడిగినాను. నీ మాట నమ్మిరా జనం, నా మాట నమ్మిరా? నా మాటనే నమ్మిరు, కేసీఆర్ మాట నమ్మలేదు. మెదక్ ప్రజలు నమ్మలేదు, అసలు ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మలేదు. సో ఈ చెల్లని రూపాయలు మీడియాలో మాట్లాడేందుకు, మీడియాలో హెడ్లైన్స్ కోసం వచ్చేందుకు మాట్లాడే మాటల్ని మాట్లాడడం మానుకోవాలని అప్పుడు కేసీఆర్కి చెప్పినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా. మల్కాజ్గిరిలో ఎందుకు చెల్లలే రేవంత్ రెడ్డి? చేవెళ్ళలో ఎందుకు చెల్లలే? సొంతూరులో ఎందుకు చెల్లలే? కూడంగల్ పోయి ఎందుకు ఏడిచినావు? మనం వీడు ఓడిపోతున్నాం, ఏదో కుట్ర జరుగుతుంది, నా మీద ఏదో చేస్తారు. ఎవరు చేస్తారు కుట్ర? మీ పార్టీ వల్లే చేయాలి, లేకపోతే నువ్వు చేయాలి. కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ కాంగ్రెస్. మీరు వచ్చి మా మీద ఎందుకు ఏడుస్తారు? బీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక సీటు మెదక్ అని ఇటు బీఆర్ఎస్ ప్రచారం, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు మా రాష్ట్రంలో అధికారంలో ఉంది, అలాగే బీసీ మీద పనిచేస్తుందని కాంగ్రెస్. కానీ మీరు గెలిచారు, ఏం జరిగింది? అంటే ప్రజల పక్షాన నిలబడేటోళ్ళకి కులమనో పైసలు అనేదో ప్రజలు చూడరు. మా కోసం కొట్లాడతాడు, మా కష్టం వచ్చినప్పుడు నిలబడతాడు అని అనుకున్నప్పుడు ప్రజలు మన దిక్కు నిలబడతారు. లక్షల కోట్లకు ఆస్తిపరుడు ఆయన వెంకటరామరెడ్డి 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు పంచిండు. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమైందన్న? ఫలితం ప్రజలు అడిగికి పోలే. ఒకడు 6 అడుగులు ఉన్నాడు అన్నాడు, ఒకడు ముఖ్యమంత్రి అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. ఏం జరిగిందన్న? ప్రజలు నీతిగా నిజాయితీగా మా బిడ్డ మా కోసం కొట్లాడేటోడు, రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా రఘునందన్ గెలిస్తే రేపు మా సమస్యల్ని పార్లమెంట్ దాకా తీసుకుపోతాడు, మా మెదక్కు న్యాయం చేస్తాడని అనుకున్నారు. కాబట్టి రఘునందన్ పైసలకు ఎదురు ఇది 6 అడుగుల గడ్డ నిలబడి ముఖ్యమంత్రులను ఎదిరించి ఆ గడ్డ మీద గెలిచొచ్చు. మెదక్ ఎంపీగా ఎలాంటి లక్ష్యాలతో ముందుకు పోనున్నారు, ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నారు? సో తినబోతు రుచులు అడగడం ఎందుకన్నా, రైల్వే లైన్లు, నేషనల్ హైవేస్ అన్ని నియోజకవర్గాల్లో సమానమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ కోసం ఖచ్చితంగా పనిచేస్తాను. మాటలు తక్కువ చేతలు ఎక్కువ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అనే చర్చ వస్తుంది, అందులో మీ పేరు కూడా వినిపిస్తుంది. ఆ లిస్టులో మీరున్నారా? ఆశతో ఉన్నారా? సూర్యుడు ఉదయించిందంటే అస్తమించక మానాడు. 3 సంవత్సరాలు దాటిందంటే భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుల మార్పు అనేది రొటీన్గా జరిగేటువంటి ప్రాసెస్. దాని గురించి పెద్దగా ఆశపడాల్సింది, ఆలోచించాల్సింది ఏం లేదు. పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా ఓ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా వింటాం, అమలు చేస్తాం, ఆచరణలో పెడతాం. సింగరేణిని బీజేపీ ప్రైవేటీకరిస్తుందంటూ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ కూడా పదే ఆరోపిస్తుంది. టెక్నికల్గా అసలు ఏం జరిగింది? సో ఆడలేక మధ్యలో ఉన్నట్టు మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇంకొకటి కాదు. సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, భారత ప్రభుత్వం వాటా 49%. 51% ఉన్న వాటా ఉన్నని మాట చెల్లుబాటు అవుతుందా? 49% వాటా ఉన్నని మాట చెల్లుబాటు అవుతుందా? ఆ మాత్రం కూడా అర్థం కానట్టు ప్రజల పట్ల ఏది పడితే అది మాట్లాడడం దురదృష్టకరం. ఇకపోతే కేటీఆర్ మాట్లాడుతూ ఏదో అంటున్నాడు, బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై తెలంగాణకి ఇజ్జెత్తున్నాయి, మేమే అసలు సీసలు తెలంగాణలో మాకే ఓట్లు ఏరి మమ్మల్ని కాపాడురని. ఇది చెప్పి అరిగిపోయింది. కాబట్టి నువ్వు వద్దు మీ నాయన వద్దు అనుకునే ప్రజలు ఇంటికి పంపించిరి. సింగరేణి మీద లేదా దేశవ్యాప్తంగా మైనింగ్ మీద చట్ట సవరణ చేసి కొత్త చట్టాలని ఈ దేశ పాలసీలకు అనుకూలంగా మార్చాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారత పార్లమెంట్లో చట్టం చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీలు ఆ బిల్లు లోపల చర్చలో పాల్గొన్నారా లేదా? ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేసిరా లేదా? ఈ బిల్లు మాకు నష్టం చేస్తుంది, సింగరేణికి నష్టం చేస్తుందని ఏమైనా సవరణలు ఇచ్చిండ్రా? ఇస్తే కాపీలు ఏమైనా ఉంటే ఏంటి? అంటే బిల్లు పెట్టినప్పుడు మీరే ఉంటారు, మీరే సపోర్ట్లు కొడతారు, అందరికంటే ముందుగా మీరే చేతులు ఎత్తుతారు పార్లమెంట్లో లేచి. ఇవాళ్ళు వచ్చేదో తెలంగాణకి మేమే అసలు సీసలు పట్టాదారులం, ఓనర్లం, మేముంటేనే సింగరేణి ఉంటుంది. మీరుంటే 10 ఏళ్ళ కొలు ఎన్ని రిక్రూట్ చేసారు, కొత్త ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? ఏమైంది? ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎందుకు బంద్ కాలేదు? అంటే మీకు స్వలాభం, సొంత లాభం తప్ప ఇంకొక రకమైనటువంటి ఆలోచన లేదు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక కొత్త మైనింగ్ పాలసీని తీసుకొచ్చింది. అది పారదర్శకంగా ఉంటుంది, ప్రజలకు ఈ దేశ సంస్థలకు అన్నింటికీ న్యాయం జరిగేలా చేస్తుంది తప్ప ఎవరికి నష్టం చేయదు. సో ఫిరాయింపుల అంశం మళ్ళీ చర్చకు వచ్చింది. ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పోచారంతో మొదలై 26 మంది రాబోతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలో చర్చ. ఒక అడ్వకేట్గా రాజకీయ నాయకుడు ఎట్లా? ఎందుకంటే ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఇదే రేవంత్ రెడ్డి అనేట ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, పాత పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన పొన్నాల లక్ష్మయ్య అనేట ఆయన బీఆర్ఎస్లకు పోయిన రోజు సాయంత్రం ఇట్లా మీడియా మిత్రులతో మాట్లాడిండు. ఏమన్నాడు? సావుజాలకు ఆయనకి ఏం రోగం వచ్చింది, ముసలోనికి అన్ని పదవులు ఇచ్చింది కదా మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడెందుకు పార్టీ మారిండు అని తిట్టిండు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిండు. ఇంకేమన్నాడు? కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో పెడతాం, ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతోటి కొట్టి చంపాలేవాడిని, మరి వెంటనే డిస్క్వాలిఫై అయ్యి. అన్న ఇది నా మాటలు కాదు సుమా, మళ్ళీ నేను తిడుతున్నాను అనుకునేవు. ఇవి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పొన్నాల లక్ష్మయ్య గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. సావుజాలకు ముసలోడు ఇప్పుడు ఎందుకు మారిండు పార్టీ, వానికి అన్ని ఇచ్చింది పార్టీ అన్నాడు.
మరి ఇలా పోచారం ఇంటికి పోయి మరి కాలు మొక్కినావా ఏళ్ళు మొక్కినావా సూట్ కేసులు ఇచ్చినావా నేనేం అనలేను, ఎందుకంటే నేను ఇలాగ ఎటుపడితే మాట్లాడలేను కాబట్టి నువ్వే చెప్పాలి. మరి ఆయన కూడా అదే వయసులో ఉన్నాడు, పొన్నాల లక్ష్మయ్య వయసులోనే. మరి ఇలా నువ్వు అన్న మాటలను నేను అనలేను ఆయనకు ఉద్దేశించి, కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నాకు చదువు చెప్పిన సార్లు విద్య చెప్పినప్పుడు ఎట్లా మాట్లాడాలని చెప్పారు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. లేదు రేవంత్ రెడ్డి గారి షూస్లో నేను కాలు పెట్టి మాట్లాడాలంటే మరి ఆ ముసలోనికి ఏం పోయగాలం వచ్చింది, ఈయనకేం పోయగాలం వచ్చింది అని ఇంటికి పోయిందని నేను అనగలుగుతాను, కానీ అది సభ్యత కాదు, నేను అనలేదు. సో మీకు సంబంధం లేకున్నా కానీ మెదక్ అల్లర్ల అంశం మాత్రం బక్రీద్ సందర్భంగా జరిగింది, తోపులాట జరిగింది, ఒకరు హాస్పిటల్ పాలయ్యారు. ఏం జరిగింది ఈ విషయంలో? మీ పాత్ర పైన కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏం చేతగానోడు కలక దొరికేది ఆరోపణ. నోరు ఉన్నది, మైక్ ఉన్నది, పేపర్ వాడు కనబడ్డాడు, ఏదో ఒకటి వాగు. తిరుపతికి పోతే 2 మనవి ఉండాలి. అయితే నెత్తన్న నీది కావాలి, గుండు కొట్టించుకోవాలనుకుంటా, లేదా గీతే మంగళ చేతుల్లో కత్తెన్న నువ్వు కావాలి. ఈ 2 అయితే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ 2లోనే ఏదైనా మొరుగుతాడన్న. కత్తి నీది కాకపోతే, నెత్తి నీది కాకపోతే అక్కడ లైన్లో నిల్చున్నాడు అంటాడే జల్దీ గీకిపోయా అంటాడు. వాడు గీకేటోనికి తెలుసు ఘాట్లు పడితే గోకించుకునేటోడు ఎంత తిడతాడు, గీకించుకునేటోడు ఎంత తిడతాడని. అవి ఏమి లేనోడు ఏది పడితే అది మాట్లాడతాడు. వీళ్ళెవరు మెదక్ రాలేదు, మెదక్లో ఏమైందో తెలియదు. నోటికి వచ్చినట్టు హైదరాబాద్లో కూర్చొని కామెంట్ చేస్తూ ఉంటారు. రఘునందన్ సామరస్యంగా ఉండాలని చెప్పిండు. రఘునందన్ నష్టం జరుగుతుందని పోలీసు వాళ్ళకి చెప్పిండు. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, పోలీసు వాళ్ళు ఇన్ టైంలో రియాక్ట్ కాకపోవడం వల్ల మెదక్ లోపల ఉన్న సామరస్య వాతావరణం చెడిపోయింది. దానికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులని సస్పెండ్ చేయాలని అడుగుతున్నా. ఉదయం 11 గంటలకు వచ్చి ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద రియాక్ట్ అయి ఉంటే సాయంత్రం 6 గంటలకు కత్తిపోట్లు ఎట్లా వస్తాయి? ఆ మాత్రం కూడా యాంటిసిపేట్ చేయని వాళ్ళు ఎందుకు పోలీసు ఉద్యోగంలో ఎందుకు ఉండాలి? నన్ను ఎందుకు బదనాం చేయాలి? నేను నష్టపోయిన వాళ్ళ తరఫున, జైలుకు పోయిన వాళ్ళ తరఫున అడికి పోయినా, కొట్లాడినా, బెయిల్ ఇప్పించినా, బెయిల్ వచ్చింది, సాయంత్రం రేపొద్దున రిలీజ్ అవుతారు వాళ్ళు. మా కార్యకర్త కష్టం వస్తే నేను నిలబడకపోతే ఎవరు నిలబడతారన్నా? నేనే నిలబడతా. చివరిగా మెదక్ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే అసలు గెలవదు, ఇక్కడ బీజేపీ రాదు, కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ అని పెద్ద ఎత్తున ఒక ప్రాపగండ నడిచింది. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఏం చెప్తారు? సార్ 1,00,000 కోట్లను ఒక పక్కన పెట్టి రక్షించేటోడు, మాట్లాడేటోడు, మా కష్టంలో ఉండే మా బిడ్డ అని నా మీద విశ్వాసం ఉంచి నన్ను గెలిపించినందుకు జీవితకాలం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తాను. దాంట్లో ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, జేసీబీలు, ఇటాచీలు, బుల్డోజర్లు తేవాల్సిన అవసరం ఉంటే తెచ్చి మరీ మెదక్ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ప్రధానంగా అంటుంది. సో ప్రజలు మాత్రం కుట్రలు ఛేదించకుండా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నా వైపే ఉన్నారు, నన్ను దీవించారు, తప్పకుండా ఆ ప్రజల రుణం తీర్చుకుంటానని కూడా రఘునందన్ రావు గారు చెప్పిన సందర్భం మాత్రం చూడొచ్చు. కెనపర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.